బూడిద గుమ్మడి ఊతప్పం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడి తురుము 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, మినపప్పు 1/2 కప్పు, టమోటా ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టేబుల్ స్పూను, వంట సోడా కొద్దిగా. రాత్రి పడుకునే ముందు ఒక బౌల్ తీసుకుని అందులో ముడి బియ్యము, మినపప్పు, మెంతులు ఈ మూడింటిని వేసేసి నీళ్లు పోసేసి ఉదయం వరకు మనం నాననిస్తాం. ఉదయం పూట నీళ్లను వార్చేసి ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసేసి దీనిపైన మిక్సీ జార్లోనే బూడిద గుమ్మడికాయ తురుము ఇందులో వేసేసి అన్నిటినీ కలిపి ఊతప్పం పిండి రుబ్బేసుకుంటాం. మెత్తగా నలిగే వరకు అట్లా రుబ్బనివ్వాలి. ఈ పిండిని ఒక బౌల్లో తీసుకుని మూత పెట్టేసి ఒక ½ అన్ అవర్ అట్లా ఉంచేస్తే లైట్గా కొంచెం పొలుస్తుంది, కొంచెం సాఫ్ట్గా రావటానికి బాగుంటుంది అన్నమాట పిండి. ఇందులో వంట సోడా, నిమ్మరసం వేసేస్తాం, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము వీటన్నిటిని పిండిలో కలిపేసి ఇక మనకు కావలసిన సైజులో నాన్ స్టిక్ పాత్ర పైన ఊతప్పాలు వేసేస్తాం. అట్లా దానిపైన క్యారెట్ తురుము, గింజలు తీసేసిన టమోటా ముక్కలు చిన్నగా కట్ చేసినవి, ఎందుకంటే వెజిటబుల్ కాంబినేషన్ అట్లా పైనిస్తే చాలా బాగుంటుంది. మూత పెట్టేసి అడుగు భాగం మెల్లగా అట్లా సిమ్లో కాలనివ్వాలి. పచ్చి పోవాలి కాబట్టి మూత పెట్టేస్తే ఆ స్టీమ్కి పై భాగం కూడా పచ్చి ఉడుకుతుంది అనమాట. తిరగేసేస్తే ఒక్కసారి మెత్తగా ఉంటే కాబట్టి విరిగిపోకుండా తిరగేయాలి. చూసారు ఎంత మెత్తగా సాఫ్ట్గా ఊతప్పాలు వచ్చాయో. పొట్ట ఇబ్బంది లేకుండా కూడా కమ్మగా హాయిగా తినడానికి బాగుంటాయి.